హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. రేపు గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను గెస్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మీకు వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సారీ అండి, నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ మధ్యలో వీడియోస్ అనేవి చేయలేకపోయాను. ఇకపైన కరెంట్ అఫైర్స్కి సంబంధించి డెప్త్గా నెక్స్ట్ వీడియోస్లో కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాను. గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి తప్పకుండా యూజ్ అవుతాయి. రేపు ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో గ్రూప్ 3 ఎగ్జామ్ వాళ్ళు ఒకసారి ఈ వీడియోని చూడండి. రివైండ్ చేసినట్లయితే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ పైన ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గో టు ది టాపిక్. భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి జస్టిస్ అనిరుద్ధ బోస్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్, స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా సంజన సింగ్కి నియమితులయ్యారు. నెక్స్ట్, లోయెస్ట్ లింబో స్కేటింగ్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన అహ్మదాబాద్కు చెందిన బాలిక పేరు తాక్షి వాగని. సిడిపి సురక్ష ఉద్యానవన పంటల రైతుల కోసం సబ్సిడీ ఇవ్వడానికి కేంద్రం ఏర్పాటు చేసింది. సమాచార మాధ్యమాలపై ఇటీవల మాలి దేశంలో నిషేధం విధించారు. డిప్యూటీ స్పీకర్ను నియమించని లోక్సభగా 17వ లోక్సభ చరిత్రలో నిలిచింది. నెక్స్ట్, మేకర్ ఆఫ్ మోడ్రన్ గోవా ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రతాప్ సింగ్ రాణే పుస్తక రచయిత విజయాదేవి రాణే. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో నివసించే నైషీ తెగ ఇటీవల నిర్వహించిన సాంస్కృతిక వేడుక లాంగ్జే పండుగ. నెక్స్ట్, గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్లో 18 సైట్లను చేర్చాలని యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించింది. నెక్స్ట్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కతియా గెహూ అనే గోధుమ వెరైటీ పండించే ప్రాంతం బుందేల్ఖండ్, యూపీ. నెక్స్ట్, న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా 2047 నాటికి భారత్ 1,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, భారతదేశ రక్షణ ఎగుమతులు 21,000 కోట్ల మార్కును దాటాయి. నెక్స్ట్, ఇటీవల మరణించిన తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్. నెక్స్ట్, భారత్లో 2036లో ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత వస్తు వాణిజ్యం ఈ ఏడాది 1.2% తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది. నెక్స్ట్, భారత్లో 2000 సంవత్సరం నుంచి 2.33 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లను కోల్పోయినట్లు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ తెలిపింది. నెక్స్ట్, భారతదేశంలో తొలిసారిగా రోగ నిర్ధారణ కోసం సంచార వైద్య పరికరాల సదుపాయాన్ని ఐఐటి మద్రాస్ ప్రారంభించింది. నెక్స్ట్, కొలిన్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఏఐ నిలిచింది. నెక్స్ట్, గోవాలో జరుగుతున్న 54వ IFFIలో క్యాచింగ్ డస్ట్ అనే బ్రిటిష్ మూవీని మొదట ప్రదర్శించారు. నెక్స్ట్, ప్రధాని మోదీ రాజ్యాంగ ప్రసంగాలను సంకలనం చేసిన నయే భారత్ కా సంవేద అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్, ఏడాదికి 6 పంటలు పండే గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేసిన జర్మనీ పరిశోధకులు. నెక్స్ట్, గుజరాత్ కచ్ జిల్లాలోని బన్నీగ్రాస్ ల్యాండ్స్లో చిరుతపుల్ల సంరక్షణకు కేంద్రం ఆమోదం తెలిపింది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా నల్లమందు ఉత్పత్తి చేస్తున్న దేశం మయన్మార్. నెక్స్ట్, షార్ అమర్తలా తోర్గ్యా అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర వార్షిక పండుగ. నెక్స్ట్, ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా నిలిచిన మేఘాలయలోని మవ్లీనాంగ్. నెక్స్ట్, గౌహతి మాస్టర్స్ 2023 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ టైటిల్ విజేతలుగా అశ్విని పొన్నప్ప, తనిషా క్రాస్టో. నెక్స్ట్, రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్కి భారతదేశ హై కమిషనర్ నియమితులైన రాబర్ట్ షెట్ కిన్టాంగ్. నెక్స్ట్, ఇటీవల ఎన్సిసి 75వ యూనివర్సరీ నిర్వహించింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ కౌన్సిల్ ITTC 59వ సదస్సు జపాన్లోని యొకోహామాలో జరిగింది. నెక్స్ట్, ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో చోటు సంపాదించిన భారతీయులు నందన్ నీలేకని, KP సింగ్, నిఖిల్ కామత్. నెక్స్ట్, గోవా రాష్ట్ర జీడిపప్పుకు GI ట్యాగ్ లభించింది. నెక్స్ట్, జనవరి 1, 2024 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుందని అమెరికా గణాంకాల శాఖ అంచనా వేసింది. నెక్స్ట్, ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఉల్ఫాతో శాంతి ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్, అన్ని రకాల చెల్లింపులకు NCMC రూపే ప్రీపెయిడ్ కార్డును తీసుకొచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా.
నెక్స్ట్ రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో జరిగాయి. నెక్స్ట్ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇటీవల అణు కేంద్రాల జాబితాను భారత్ పాకిస్తాన్ దేశంతో ఇచ్చిపుచ్చుకుంది. నెక్స్ట్ ఇటీవల దివ్యకళా మేళా సూరత్లో నిర్వహించారు. నెక్స్ట్ ప్లాస్టిక్ రీసైక్లింగ్కు సమర్థవంతమైన విధానాన్ని ఐఐటి మద్రాస్, కొలంబియా, కొలరాడో యూనివర్సిటీ సాయంతో రూపొందించింది. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ CEO ఆఫ్ ది ఇయర్గా శామ్ ఆల్ట్మన్ వార్తల్లోకి వచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఫర్టిలైజింగ్ ది ఫ్యూచర్ పుస్తకాన్ని జగదీష్ ధన్కర్ ఆవిష్కరించారు. నెక్స్ట్ గ్వాటిమలా అధ్యక్షుడిగా బెర్నార్డో అరెవాలో ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఇండియాలో మొదటి గ్రాఫిక్ సెంటర్ను కేరళలో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ ఇటీవల మాల్దీవులకు బయలుదేరిన చైనా నిఘా నౌక పేరు షియాంగ్ యాంగ్హాంగ్ 3. నెక్స్ట్ ఈవీ ఉపయోగ్ అనే పోర్టల్ను యూపీ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. నెక్స్ట్ క్యాన్సర్ను జయించేందుకు ఇమ్యూనో యాక్ట్, ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ హాస్పిటల్ కార్టీసెల్ థెరపీని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని కోపర్నికస్ వెదర్ రిపోర్ట్ తెలిపింది. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్కు టార్చ్ బేరర్గా అభినవ్ బింద్రా ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఇంగ్లాండ్ రాజ్ ప్రిన్స్ చార్లెస్ 3 క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. నెక్స్ట్ ఇండస్ ఫుడ్ 2024 ఎగ్జిబిషన్ను గ్రేటర్ నోయిడాలో ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. నెక్స్ట్ ఇటీవల మరణించిన ప్రభా ఆత్రే క్లాసికల్ సింగర్, పద్మవిభూషణ్ గ్రహీత. నెక్స్ట్ ఇటీవల బద్దలైన గ్రిండావిక్ అగ్నిపర్వతం ఐస్లాండ్లో ఉంది. నెక్స్ట్ నిరుద్యోగుల కోసం యువనిధి పథకం ప్రారంభించిన కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ శ్రీలంకలోని క్యాండీలో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ భారత ప్రభుత్వం మహిళలు, మైనారిటీల పట్ల వివక్ష చూపుతోందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. నెక్స్ట్ హెచ్పివి వ్యాక్సిన్ 6 నుండి 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. నెక్స్ట్ G20 పార్లమెంట్ స్పీకర్స్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ 25,000 కోట్ల పన్ను బకాయిలను తీర్చడానికి సమాధానం ప్రకటించిన రాష్ట్రం తమిళనాడు. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ సౌదీ అరేబియా దేశంతో ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ ఇటీవల హార్వర్డ్ లా స్కూల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును CJI DY చంద్రచూడ్కు ప్రకటించింది. నెక్స్ట్ ఉత్తమ గ్రీన్ మిలిటరీ స్టేషన్ అవార్డు పొందిన ఉదంపూర్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఇరాన్ పేరు పెట్టిన హమూన్ తుఫాను బంగాళాఖాతంలో సంభవించింది. నెక్స్ట్ నీలగిరి తార్ సంరక్షణకు తమిళనాడు ప్రభుత్వం ముద్దువన్ తెగల సాయం తీసుకుంది. నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రంలో కర్మపూజ ఫెస్టివల్ నిర్వహిస్తారు. నెక్స్ట్ ఇటీవల మరణించిన ఇటలీ మాజీ ప్రెసిడెంట్ జార్జియో నపోలిటానో. నెక్స్ట్ గ్లోబల్ ఇండియన్ అవార్డు పొందిన తొలి మహిళ సుధామూర్తి. నెక్స్ట్ ఇటీవల సిక్కింలో కొట్టుకుపోయిన డ్యామ్ చుంగుతాంగ్. నెక్స్ట్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ PM స్వనిధి పథకంతో 50 లక్షల వీధి వ్యాపారులకు ప్రయోజనం కలిగింది. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్తో పార్కిన్సన్స్ వ్యాధి వస్తుందని అమెరికా సైంటిస్టులు గుర్తించారు. నెక్స్ట్ యూపీలో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రారంభించిన పథకం హాట్ కుక్డ్ మీల్ స్కీమ్. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించిన UAE. నెక్స్ట్ మిస్ ఓషన్ వరల్డ్ 2023 టైటిల్ విజేత లారా లూయిస్ హ్యాడ్సన్ UK. నెక్స్ట్ ఇటీవల మరణించిన సముద్ర గర్భ అన్వేషి అమెరికాకు చెందిన డాన్ వాల్ష్ది. నెక్స్ట్ కమర్షియల్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు వన్వెబ్ సంస్థకు ఇన్స్పేస్ అనుమతిచ్చింది. నెక్స్ట్ 2024 సంగీత కళానిధి అవార్డు గ్రహీతగా కర్ణాటక సంగీత విద్వాంసుడు TM కృష్ణ. నెక్స్ట్ 2024 నృత్య కళానిధి అవార్డుకు ఎంపికైన నీనా ప్రసాద్. నెక్స్ట్ గూగుల్ ప్రారంభించిన AI గేమింగ్ ఏజెంట్ సైమా స్కేలబుల్, ఇన్స్ట్రక్టబుల్, మల్టీ వరల్డ్ ఏజెంట్. నెక్స్ట్ ఇటీవల PM శ్రీ పథకాన్ని అమలు చేయడానికి అంగీకరించిన రాష్ట్రం తమిళనాడు. నెక్స్ట్ ప్రపంచ జల దినోత్సవం మార్చి 22 థీమ్ వాటర్ ఫర్ పీస్. నెక్స్ట్ 2034 FIFA పురుషుల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న సౌదీ అరేబియా. నెక్స్ట్ మేరా హౌ చోంగ్బా మణిపూర్ రాష్ట్రానికి చెందిన పండగ. నెక్స్ట్ SSAMU శాటిలైట్ అభివృద్ధి కోసం ఇన్స్పేస్ నుంచి అనుమతి పొందిన అలీగఢ్ యూనివర్సిటీ. నెక్స్ట్ దేశంలో ఆర్గానిక్ కివీ పండ్లు ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ శ్రీలంకలోని ట్రింకోమలిలో SBI బ్రాంచ్ను
ప్రారంభించిన నిర్మలా సీతారామన్ గారు. నెక్స్ట్ దేశంలో తొలి లావెండర్ ఫామ్ను ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే జమ్మూ కాశ్మీర్ కత్వాలో. నెక్స్ట్ IIFF జ్యూరీ ప్యానెల్ అధ్యక్షుడిగా శేఖర్ కపూర్ గారు వ్యవహరించనున్నారు. నెక్స్ట్ PM కిసాన్ పథకం కోసం AI చాట్బాట్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి. నెక్స్ట్ ఏకలవ్య విద్యాలయాల్లో నైపుణ్య అభివృద్ధికి అమెజాన్ సంస్థతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ 13వ ఇండో పసిఫిక్ ఆర్మీ కాన్ఫరెన్స్ ఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్ గూగుల్ సెప్టెంబర్ 27న 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా KN శాంతికుమార్. నెక్స్ట్ ఇటీవల రాజీనామా చేసిన ట్విట్టర్ ఇండియా హెడ్ సమీరన్ గుప్తా. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా నియమితులైన స్వప్న తివారీ. నెక్స్ట్ జూన్ 13 నుంచి 15 వరకు జరిగే G7 సదస్సుకు ప్రధాని మోడీని ఆహ్వానించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. నెక్స్ట్ జపాన్లోని ఇంజనీరింగ్ అకాడమీ నుంచి ఫెలోషిప్ పొందిన కౌశిక్ రాజశేఖర. నెక్స్ట్ 2023 నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.58 లక్షల కోట్లు. నెక్స్ట్ ఇటీవల నవరత్న హోదా పొందిన కంపెనీగా నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. నెక్స్ట్ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా దేన్ని పేర్కొంటారంటే సలేశ్వరం జాతర నాగర్ కర్నూల్లో జరుగుతుంది. నెక్స్ట్ TT మహిళల సింగిల్స్ భారత నెంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచిన ఆకుల శ్రీజ గారు తన ప్రపంచ ర్యాంక్ వచ్చేసి 38. నెక్స్ట్ ఇటీవల పూర్తిగా ఎండిపోయిన లక్ష్మణ తీర్థ నది కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా పుస్తక రచయిత గోవా గవర్నర్ PS శ్రీధరన్ పిల్లై. నెక్స్ట్ SBI కొత్త MDగా నియమితులైన రాణా అశుతోష్ కుమార్ సింగ్. నెక్స్ట్ మేఘాలయలోని వహియాజెర్లో ఇటీవల జరిగిన 34వ గిరిజన జాతర సెంగ్ కిహాంగ్. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ పాయింట్సే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. రేపు Group 3 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో తప్పకుండా వాళ్ళు ఈ వీడియో అనేది చూడండి. మీకు తప్పకుండా మార్క్స్ గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో చూడండి ఈ వీడియోని. తప్పకుండా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇందులోనే రావడం జరుగుతుంది. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్.